కెరియర్ సాధన ఛానల్కు స్వాగతం. మా ప్రత్యేకమైన విశ్లేషణ మీకోసం. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్లో 124 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 16 మార్చ్. ఆన్లైన్ టెస్ట్ ఏప్రిల్లో జరిగిద్ది. అప్లికేషన్ ఫీజు ₹1000. ఎలిజిబిలిటీ క్రైటీరియా: మీరు 31/1/2025 లోపు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మినిమం 60% మార్కులు వచ్చి ఉండాలి. ఏజ్ అనేది 30 ఏళ్ళు లోపు ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు. వేకెన్సీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 21, తెలంగాణలో 18 పోస్టులు ఉన్నాయి. రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం అనేది తెలిసి ఉండాలి. ఇది ధృవీకరించడానికి మీ అడ్రస్ ప్రూఫ్, అంటే మీరు అదే రాష్ట్రానికి చెందినోళ్ళు అని ధృవీకరించే పత్రం సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సెలక్షన్ ప్రాసెస్ 2 రౌండ్స్లో ఉండేది. ఫేజ్ 1 వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్, ఫేజ్ 2 వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ 2 అవర్స్ ఎగ్జామ్, 150 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి టోటల్ సిటీసీ అనేది 8.6 lakhs అని చూపిస్తున్నారు. అదే నెలకి చూసుకుంటే 72,000 అయింది. కానీ టేక్ హోమ్ అనేది 48 మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ పే అనేది పేయబుల్ యాన్యువల్ అని మెన్షన్ చేశారు. అంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అది కూడా బాగా చేస్తేనే వస్తుంది. దీనికంటే తక్కువ కూడా రావచ్చు. ఈ మిగిలినవన్నీ ఎన్పిఎస్, బ్యాంక్ కాంట్రిబ్యూషన్ కానీ, గ్రాడ్యుయేటీ, ఇయర్లీ మెడికల్ ఎయిడ్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ ఇచ్చే ఫెసిలిటీస్. కెరియర్ సాధన యొక్క ప్రత్యేకమైన విశ్లేషణ. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్. 552 బ్రాంచ్లు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లోనూ 4 యూనియన్ టెరిటరీలో ఉన్నాయి. 4,608 మంది స్టాఫ్ ఉన్నారు. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అనేది ఎక్కువగా అసిస్టెంట్ మేనేజర్ కింద, బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్ కింద పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళకి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయరు, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ క్లాస్ ఉంది కాబట్టి. అదే మీరు వేరే జిల్లాకు గాను మీకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మీద కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళాల్సి రావచ్చు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి ఆంధ్రాలో 21, తెలంగాణలో 18 ఉన్నాయి. మొత్తం ఆంధ్రాలో గాను 28 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణలో 9 బ్రాంచ్లే ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసరికి ఎక్కువగా గుంటూరులో 6 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కడప, వైజాగ్, శ్రీ సత్యసాయి, ప్రకాశంలో ఒక్కొక్క బ్రాంచ్ చొప్పున ఉన్నాయి. తెలంగాణలో చూస్తే 5 జిల్లాల్లో ఉన్నాయి. హైదరాబాద్లోనే ఎక్కువగా 5 బ్రాంచ్లు ఉన్నాయి. హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్లో ఒక్కొక్క బ్రాంచ్ చొప్పున ఉంది. శాలరీ గురించి మాట్లాడుకుంటే ఇంతాక వాళ్ళు చెప్పినట్టుగా 48,000కి గాను మెడికల్ ఎయిడ్ 236 కన్సిడర్ చేస్తే 48,236 గ్రాస్గా చూపిస్తే డిడక్షన్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి ప్రతి దాంట్లో ఎన్పిఎస్ 10%, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200. ఈ 3,400 ఆ గ్రాస్లో నుంచి తీసేస్తే మీకు నెలకి 44,836 మాత్రమే మీకు చేతికి వస్తుంది. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్తో పోలిస్తే దీని కాంపిటీషన్ కొద్దిగా తక్కువ ఉన్నది. సెలెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్ కానీ, డౌట్ కానీ, నోటిఫికేషన్ ఏదైనా పాయింట్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. మేము దానికి క్లారిఫికేషన్ ఇస్తాము. ఆల్ ద బెస్ట్.